చాస్ ఇది ఒక సౌత్ కొరియన్ మూవీ 2009లో అయితే రిలీజ్ అయింది. బట్ ఇప్పుడు మనకి ఆహాలో అయితే మల్టీ లాంగ్వేజ్ లో అయితే స్ట్రీమ్ అవుతుంది. ఇంకా రన్ టైం వచ్చి టోటల్ గా 2 hours 2 minutes అయితే ఉంది. స్కైఫై హారర్ జానర్ లో అయితే ఉంటుంది. ఇంకా ఈ మూవీలో అడల్ట్ సీన్స్ ఏమి లేవు, అన్యూజువల్ కలిసి కూడా చూడొచ్చు. బట్ ఎక్కువ వైలెన్స్ అయితే ఉంది. సో కిడ్స్ అండ్ లేడీస్ అవాయిడ్ చేస్తే బెటర్ అని నా ఫీలింగ్. ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోతే సమయో గ్రామం అయితే చాలా పీస్ఫుల్ గా అయితే ఉంటుంది. కానీ ఒక జైంట్ అడవి పంది సడన్ గా విలేజెస్ పై అటాక్ చేస్తుంది. సో స్టార్టింగ్ పవర్ఫుల్ ఆధారాలు వచ్చిన తర్వాత సీనియర్ హంటర్, సైంటిస్ట్, పోలీసులు, లోకల్స్ వీళ్ళందరూ కలిసి ఎలా హంట్ చేసి పట్టుకున్నారా లేదా, లాస్ట్ ఏం జరిగింది, ఏమైందని తెలియాలంటే మీరు ఈ మూవీని ఒక్కసారైనా చూసి తెలుసుకోవాలి. ఇంకా నాకు ఎలాగ అనిపించింది అంటే మూవీ అయితే పర్లేదు, సౌత్ కొరియన్ మూవీ కూడా బాగానే ఉంది. అది కూడా 2009లో వచ్చింది. సో మూవీ అయితే వన్ టైం వాచ్, మరి అంతకేం కాదు. మరిన్ని మన ప్లస్ అండ్ మైనస్లో చూసుకుందాం. ఇంకా మన ప్లస్ పాయింట్ చూసుకుంటే క్రియేచర్ డిజైన్ అడిపతిని చూపించడం అయితే చాలా బాగుంది. ఆ కాన్సెప్ట్ అయితే బాగుంది. అండ్ ఆ బీస్ట్ పెర్ఫార్మెన్స్ కూడా చాలా హారర్ ఫీల్ అయితే ఇస్తుంది. ఇంకా నెక్స్ట్ వచ్చి హారర్ ప్లస్ డార్క్ కామెడీ. సో ఈ రెండు మిక్స్ అవ్వడం వల్ల హారర్ కాకుండా మూవీ కొంచెం ఎంటర్టైనింగ్ గా కూడా అలా వెళ్ళిపోతుంటుంది కామెడీ వైజ్ లో కూడా. ఇంకా నెక్స్ట్ వచ్చి రూరల్ విలేజ్ సెట్టింగ్ ప్లస్ ఫారెస్ట్ ప్లస్ వైడ్నెస్ అట్మాస్ఫియర్ బాగా మ్యాచ్ అయింది మూవీకి అయితే. సో ఫారెస్ట్ హారర్ లవర్స్ కి అయితే కరెక్ట్ వైబ్ అయితే ఇస్తుంది. ఇంక మనం మైనస్ పాయింట్ చూసుకుంటే ప్లాట్ అయితే చాలా సింపుల్ గా ప్రెడిక్టబుల్ గా ఉంటుంది. మాన్స్టర్ వచ్చి విలేజర్స్ ని హంట్ చేయడం అండ్ విలేజర్స్ లాస్ట్ గా క్రియేచర్ ని పట్టుకోవడం, ఇవన్నీ ఈజీగా రొటీన్ గానే ఉంది. డిఫరెంట్ గా అయితే ఏం లేదు. ఇంకా నెక్స్ట్ వచ్చి క్యారెక్టర్ డెవలప్మెంట్ లిమిటెడ్. సో చాలా క్యారెక్టర్స్ అయితే ఉంటాయి మూవీలో. సో అంత డెప్త్ గా క్లియర్ గా ఎవరికి ఎక్స్ప్లెనేషన్ ఏమి ఇవ్వలేదు. ఎమోషనల్ గా కూడా కనెక్ట్ చేయలేకపోయింది. ఇంకా నెక్స్ట్ వచ్చి పేసింగ్. సో మూవీని అయితే కొంత పాటుగా అయితే లాగ్ అయితే ఉంది. మరి 2 గంటలు ఎక్కువ సాగదీసాడేమో అని అనిపించింది. అండ్ లాస్ట్ క్లైమాక్స్ లో కూడా చాలా స్లోగా అయితే ఉంది. ఇంకా ఓవరాల్ గా చెప్పాలంటే చార్జ్ ఇస్ అ ఫన్ క్రియేచర్ హారర్ మూవీ. సో డీప్ హారర్ ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోకండి. సో ఎవరైతే ఇలా మాన్స్టర్ కొంచెం హారర్ ఫీల్ ఉంది అని అనుకునే వాళ్ళకి ఎవరికైతే నచ్చుతో ఇలాంటి మూవీస్ అలా అయితే పర్లేదు. ఒక క్లాసిక్ హారర్ మాన్స్టర్ ఫీల్ అయితే ఇస్తుంది. సో క్యాజువల్ వచ్చి అనమాట అంతే. అండ్ ఈ మూవీకి నా రేటింగ్ వచ్చి నేను 2.7 out of 5 అయితే ఇస్తాను. సో ఇక్కడతో వీడియో ఎంత. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వెంకీ వర్కర్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. అప్పుడే నేను చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ షేర్ ద వీడియో. That's it. This is Venky Walker signing out. Keep watching movies. Love you. Tata. Bye bye.